సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 15 ఏళ్ల క్రితం ఒక ప్రాజెక్టు కోసం వీరిద్దరి మధ్య మొదలైన చర్చలు ఇన్నాళ్లకు ఎస్ఎస్ఎంబీ 29 సినిమాతో కార్యరూపం దాల్చినందుకు ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన్న నుంచి రాబోతున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ మూవీపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అందుకే దీనికి సంబంధించిన ఏ చిన్న వార్త బయటకు వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఎస్ఎస్ఎంబీ 29 సినిమాని రాజమౌళి టీం ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. సైలెంట్గా సెట్స్ మీదకు తీసుకెళ్లి షూటింగ్ చేసేస్తున్నారు. ఇటీవలే ఒడిశా రాష్ట్రంలో ఓ షెడ్యూల్ను పూర్తి చేసి వచ్చారు. అక్కడ ఎత్తైన పర్వత శిఖరాలపై ఈ మూవీ షూటింగ్ చేశారు. మహేష్ బాబుతో సహా ఇతర మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ క్రమంలో అక్కడ ఒడిశా ప్రభుత్వం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో మహేష్, రాజమౌళి పాల్గొన్నారు. ఒడిశాలో ఎత్తైన శిఖరం కోరాపుట్ జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలం డియోమాలి పర్వతంపై మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ కలిసి మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కోరాపుట్ పరిసరాల్లో ఎస్ఎస్ఎంబీ 29 వంటి ప్రెస్టీజియస్ మూవీ షూటింగ్ జరగడంతో దీన్ని ప్రభుత్వం తమ పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ సినిమా షూటింగ్ గురించి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. డియోమాలి పర్వత శిఖరాలపై చెత్తా చెదారాలు వేయడంపై రాజమౌళి సైతం పోస్ట్ పెట్టారు. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలను కాపాడుకోవటం మన బాధ్యత అని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. నా టూర్ ఎంఎంకే కాన్సర్ట్ ప్రమోషన్స్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సినిమాకి సవాళ్లు పెరుగుతూనే ఉంటాయని, దానికి తగ్గట్టు కొత్త సౌండ్స్ సృష్టించాలని చెప్పాడు. ఇంతకు ముందెన్నడూ ఎస్ఎస్ఎంబీ 29 లాంటి చిత్రం రాలేదని అనుకుంటున్నానని అన్నాడు. ఇదొక అడ్వెంచర్ అని, కష్టమే అయినా ఆసక్తికర ప్రయాణమని పేర్కొన్నాడు. ఎస్ఎస్ఎంబీ 29 అనేది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇందులో మహేష్ బాబు ఇంతకు ముందు చూడని న్యూ అవతార్లో కనిపించనున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒడిశా షెడ్యూల్లో వీరు కూడా పాల్గొన్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.